తాడికొండ నుంచి బడేపురానికి వెళ్ళే ప్రధానమైన రహదారి అది ఒక్కటే ఉంది. బడేపురం వెళ్ళటానికి దానికి సంబంధించినటువంటి రహదారి మొత్తం పూర్తిగా వాటర్తో నిండిపోయింది. దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. పక్కనే యార్డ్ కూడా ఉంది. యార్డ్ని ఇప్పుడు మన తాడికొండ మార్కెట్ యార్డ్ని పునరావాస కేంద్రంగా కూడా తీసుకురావడం జరిగింది. బడేపురానికి శివారులో ఉన్నటువంటి కొన్ని ఫ్యామిలీస్ని తీసుకొచ్చి ఇక్కడే మన తాడికొండ మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినవి. మీకు ఇప్పుడు చూసినటువంటి వీడియోలో మొత్తం బడేపురానికి సంబంధించినటువంటి తాత్కాలికంగా మొత్తం కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోవడం జరిగింది. అలాగే అటువైపు బరింగ్ రోడ్ నుంచి వచ్చేటువంటి కొండకు చుట్టూ వచ్చేటువంటి రహదారి కూడా పూర్తిగా దిగ్బంధంలో ఉంది. ఎందుకు దిగ్బంధం అంటే అక్కడ కొండ మీద నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా పెద్ద డ్రైనేజ్ కాలువలాగా ఉంటుంది. కానీ ఆ గుంటలు కాలువలని పూర్తి చేసి వాటన్నిటిని ఆక్యుపై చేయడం వల్ల మొత్తం కూడా ఆ వాటర్ అంతా కూడా మెయిన్ రోడ్డు మీద రావడం జరుగుతుంది. అందువల్ల దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. చూడండి, మొత్తం మూడు వైపుల బడేపురానికి వెళ్ళేటువంటి కొండవైపు నుంచి వచ్చే రహదారి, అలాగే స్వర్ణభారత నగరానికి సంబంధించినటువంటి రహదారి కూడా మొత్తం ఇళ్లలోకి వాటర్ చేరినట్లుగా మనకు కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ.